ఆ, ఆ, ఆ.
పానకం కావిళ్ళు వచ్చాయి. ఇప్పుడు శుభలేఖ చదవడం జరుగుతుంది స్వామివారిది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శ్రీగురుభ్యో నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శుక్లపక్ష నవమి శుక్రవారం రోజున అనగా తేదీ 27 మార్చ్ 2026న పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్నమ పుష్కరాంశమునందు అయోధ్య వాస్తవ్యులు శ్రీమతి దశరథ మహారాజు శ్రీమతి కౌసల్య దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి స్వామి వారిని మిథులానగర వాస్తవ్యులు శ్రీమతి శ్రీ జనక మహారాజు శ్రీమతి సునయన దంపతుల దత్తపుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ సీతాదేవిని ఇచ్చి వివాహం జరుపుటకు వేదమూర్తులచే నిర్ణయించబడినది. కావున తమలెల్లరూ కూడా సహకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి కళ్యాణం కనులారా వీక్షించి ధరించవలసిందిగా ప్రార్థన. కళ్యాణ వేదిక శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వార్ల హరిహర దివ్య క్షేత్రము కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 1 మాధాపూర్ కళ్యాణ వేదిక. ఆహ్వానించువారు శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారు. అందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించవలసిందిగా కోరుచున్నాము. అమ్మాయి తరపున చాగంటి ప్రసాద్ గారు స్వామివారి నోరు తీపి చేసి ఇప్పుడు అమ్మవారి శుభలేఖ చదవడం జరుగుతుందమ్మా. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష నవమి శుక్రవారం రోజున అనగా తేదీ 27 మార్చ్ 2026న పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశమునందు మిథులానగర వాస్తవ్యులు శ్రీమతి శ్రీ జనక మహారాజు శ్రీమతి సునయన దంపతుల దత్తపుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ సీతాదేవిని ఇచ్చి అయోధ్య వాస్తవ్యులు శ్రీమతి శ్రీ దశరథ మహారాజు శ్రీమతి కౌసల్య దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి శ్రీ రామచంద్ర స్వామి వారికి ఇచ్చి వివాహం చేయటకు వేదమూర్తులచే నిర్ణయించబడినది. కావున తమలెల్లరూ కూడా సహకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి కళ్యాణి కనులారా వీక్షించి ధరించవలసిందిగా ప్రార్థన. కళ్యాణ వేదిక శ్రీ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వార్ల హరిహర దివ్య క్షేత్రము కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 1 మాధాపూర్. ఆహ్వానించువారు శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారు. మీరందరూ కూడా ఈ వివాహానికి విచ్చేసి వివాహాన్ని కలురారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. सर्वेन्द्रावन्तो मरुतो विष्णुरग्निः
समय देव पवित्र पवित्र यजुर्वेद वेदो ఈ రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి మహోత్సవ కార్యక్రమాన్ని ఆ స్వామివారిని పిలుస్తున్నాం. ఓ స్వామి, నీవు వచ్చి ఇక్కడ మా అందరి తరఫున ఆచార్య పురుషుల చేతుల మీదుగా ముందుగా సమర్పిస్తారు. దాని తర్వాతగా ఎవరైతే స్వామివారికి అలంకార నిమిత్తమై వస్త్రాలు ఇచ్చున్నారో కళ్యాణ సందర్భంగా శ్రీ సీతాదేవికి మరియు శ్రీ రామచంద్ర స్వామి వారికి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కళ్ళారా ఈ గోదానాన్ని వీక్షించి స్వామివారి కార్యక్రమాల్లో వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరహనాయ నమః, వాసుదేవాయ నమః, అనే మంత్రంతో స్వామివారికి చక్కగా కుడి చేతికి, అమ్మవారికి ఎడం చేతికి కన్యావరణము అంటే అమ్మాయిని ఎవరైతే తీసుకొచ్చి కూర్చోబెట్టారో వారిని మనం పిలిచి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇంకా అప్పచెప్పే సమయం వచ్చిందని చెప్పి ఆయన్ని పిలిచి ఆయనకి స్వామివారి తరపున ఇవ్వడం జరుగుతుందమ్మా. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సీతాదేవ్యర్థం వరం వృణేత్వం భగవత్యర్థ కన్యామృణేత్వం తత్సుముహూర్త సమయే లగ్నాష్టక శూన్యకాంతపటేతు సావధాన సుముహూర్త సావధాన శుభగ్నే సావధాన శ్రీలక్ష్మీ
లక్ష్మీనారాయణస్య చింతన సావధాన. ఓం లక్ష్మీ వెంకటరమణ గోవింద, రమణ గోవింద. సమయానికి మనందరం కూడా స్వామివారి అనుగ్రహంతో ఆ జీలకర్ర బెల్లం స్వామివారి శిరస్సు మీద, అమ్మవారి శిరస్సు మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు సీతాదేవిని మీ అందరి తరపున స్వామివారికి కన్యాదానంగా ఇవ్వడం జరుగుతుందమ్మా. అందరూ కూడా నమస్కారం చేసుకుని మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ ఉండండి. ఈ అక్షతలు కనుక స్వామివారి యొక్క పాదాల మీద పోస్తే ప్రజామే కామ సమృద్ధిదాం, ప్రజల యొక్క మనస్సులో ఏ కామ్యమైతే ఉందో ఆ కామ్యాన్ని స్వామివారు నెరవేర్స్తారు. అలాగే సర్వ యొక్క పశువులు జీవగణాలు అన్నింటినీ కూడా సమృద్ధిగా చూస్తారట. మనం కలిసి మనం ఆ కళ్యాణం చేస్తున్నామో ఆ యజ్ఞాన్ని కూడా పశువమే కామ సమృద్ధిగా అంటే స్వామి ఈ 3 రూపాల్లో ఉండి ఆ తలంబరాలు అందుకుంటూ మనందరినీ ఆశీర్వదిస్తారయ్యా. ఇది ఈ మంత్రానికి అర్థం. జయదేవ రామచంద్ర భగవద్గీత యజ్ఞమే కామ సమృద్ధిగా. ఒకసారి ఇక్కడ రానా డయాసేవ్కి మంగళ సూత్రములు అవి
సత్యనారాయణ రెడ్డి గారు చంద్రకళ గారి దంపతులు ఆలయ కమిటీ వారిని అప్రోచ్ అయ్యి మేము ఏమైనా స్వామివారికి చేయిస్తామని అనుకుని తదనంతరం ఆలస్యం చేయకుండా రామనవమి కళ్యాణం సందర్భం లోపల ఇవి వచ్చేయాలని చెప్పి అనుకుని ఈ కళ్యాణం టైం కల్లా రామ రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే. ఆయన ఇంద్రుడు వజ్రాయుధం వేసి ఆయన్ని కొట్టిన తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మేడం వహించిన వేదాంతోధ్యాయ మేఘశ్యామల మహోదయ వంశారోగాయ రామచంద్ర భగవాన్ నమస్కారాన్ని నమస్కారాన్ని ఆత్మదాకాంగ నమస్కారాన్ని నమస్కారామి తస్మిన్నాదివేధే నమస్కుర్యాన్నాశ్రయరంగే త్వయేధేతా ఏవ దేవతా ప్రేణాది భర్యాత్ అమ్మా మీరందరూ కొంచెం పక్కకు ఉండండి. దేవాలయంలో నేను వస్తే పంతులు గారు బయటికి దగ్గరుండి ఒకసారి గౌతమ్ ఇలా తీసుకురండి. అమ్మ అక్షతలు వేసిన తర్వాత పాదుకు 12 ప్రదక్షిణాలు తిప్పి 12 ప్రదక్షిణాలు కూడా విజయాన్ని మోసి భరించవలసిందిగా కోరుతున్నాను. అన్న అందరూ ఒకసారి పోయినమాట. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ మందిరానికి? మేము 2 years నుండి వస్తున్నామమ్మా. అంతకుముందు ముషిరాబాద్లో ఉండే, ఇక్కడ 2 years అని షిఫ్ట్ అయ్యి అప్పటి నుండి ఈ టెంపుల్ కళ్యాణం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మా. మేము పుస్తలు చేయించే అదృష్టం మాకు ఆ స్వామి కలిగించాడు. అది మా జన్మ ధన్యమైందమ్మా. అది చాలా సంతోషం. అది అందరు చాలా మంచి వాళ్ళు, కమిటీ మెంబర్స్ కానీ అయ్యగారులు కానీ చాలా మంచి వాళ్ళు. అందరిని ఆశీర్వదిస్తారు, అందరితో ఒకలాగే ప్రవర్తిస్తారు. కానీ హ్యాపీగా ఉందమ్మా. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారా? వచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చిండ్రు. ప్రతి సంవత్సరం ఇలాగే జరిగిందా మేడం? ప్రతి సంవత్సరం ఇలాగే జరిగిందమ్మా. ఈసారి మాత్రం నేను పుస్తకాలు చేయిస్తాను నేను చెప్పినాను వాళ్ళకి, వాళ్ళకు చెప్తే అమ్మవారికి సరేనమ్మా చేయించండి అందరూ. మంగళసూత్రాలు నేను చేయించినమ్మా. అదేంటో ఆ భగవంతుడు నాకు అదృష్టం కలుగ చేసినాము. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్? ఇది నేను రావటం ఇక్కడికి 3వసారి అండి. ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఒకసారి బ్రహ్మోత్సవాలు అప్పుడు చేశారు, దసరా అప్పుడు. మళ్ళీ ఇది ఇప్పుడు ఈరోజు సీతారామచంద్రస్వామి కళ్యాణం. ఈ కళ్యాణానికి ఈరోజు వచ్చాను. కళ్యాణం ఎలా జరిగింది? కళ్యాణం చాలా బాగా జరిగిందండి. అయ్యగారు ప్రధాన పూజారి గారు చాలా బాగా చేయించారు. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చినప్పుడు బాగా మానసిక ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ గుళ్ళో ఈ క్షేత్రంలో వినాయక స్వామి, శివుడు, తర్వాత ఆంజనేయ స్వామి, ప్రధాన దేవుడిగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. నాకెందుకు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి ఇక్కడికి రావాలనిపిస్తుంది. కుటుంబం అంతా వచ్చారా కలిసి? ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశారండి బ్రహ్మోత్సవం ధర్మగా. అప్పుడు నేను మా భార్య ఇద్దరం కలిసి వచ్చాము. ఇప్పుడు తను రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. మా చిన్నబాబు వచ్చారు. ఇప్పుడు నేను మా చిన్నబాబు ఇద్దరు కలిసి వచ్చాము. థ్యాంక్ యూ. జై శ్రీరామ. మేము ఇక్కడ వాసులమే అండి, 10 ఏళ్ల నుంచి ఉంటున్నాము. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అసలు భద్రాచలంలో ఎలా జరుగుతుందో ఇక్కడ అలాగే జరుగుతుంది. కన్నుల పండుగ ఉంటుంది. అసలు అన్నదానంకి కొదవలేదు. అసలు మనకి భద్రాచలం అయోధ్య రాముల వారి ఎలా ఉంటుందో మనకి ఇక్కడ అలాగే జరుగుతుంది. మన కాకతీయ హిల్స్ మా అందరి అదృష్ట పూర్వజన్మ సుకృతము. జై శ్రీరామ, జై సీతారామ లక్ష్మణ్ హనుమాన్ కి జై. మీరు ఎవరెవరు వచ్చారు మేడం? నేను
మా వారు, నేను, మా అమ్మాయి, మా అబ్బాయి ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ ప్రతిరోజు వస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కళ్యాణం మా ఇంటి కళ్యాణం లాగా జరుగుతుంది. అందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఇయర్ భక్తులు ఇక్కడ పెరుగుతూనే ఉన్నారు, ఎప్పుడు తగ్గట్లేదు. అది మాకు ఇంకా ఆనందంగా ఉంది. జై శ్రీరామ. నమస్తే, జై శ్రీరామ్ అండి. మా కాకతీయల్స్ లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ రామ కళ్యాణం జరుగుతుంది. చాలా వైభవోపేతంగా, చాలా కన్నుల పండుగ. 2 కళ్ళు చాలవు. మా ఈ కాకతీయల్స్ కమిటీ వాళ్ళు కూడా చాలా వైభవంగా చేస్తున్నారు. ఈ శ్రీరామనవమి అయోధ్య శ్రీరాముని మరిపించే విధంగా మా కళ్యాణ వైభవము, తీర్థ ప్రసాదాలు, తర్వాత అన్నప్రసాదాలు అన్ని చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ సనాతన ధర్మాన్ని ఇలాగే అభివృద్ధి చేయాలి. మనలో జై శ్రీరామ్ రోమ రోమంలో రామనామం ఉండాలని చెప్పేసి అందరూ చేయాలని, అందరితో మనం ఈ శ్రీరామనవమి ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటాం. శ్రీరామనవమి రాముడి పుట్టినరోజు, పెళ్లి రోజు స్వామిది ఒకటే రోజు. జై శ్రీరామ్. ఆ స్వామి మనందరికి కృపా కటాక్ష వీక్షణాలతో మనందరిపై దయించి మన భారతదేశాన్ని సుభిక్షంగా, అందరి శత్రు బాధ నుంచి అన్నిటి నుంచి కాపాడాలని ఆ స్వామిని కోరుతున్నాను, మనసారా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. నమస్తే అంకుల్, మీ పేరు? నా పేరు లక్ష్మణరావు అండి, సూర్యుడి లక్ష్మణరావు. ఇక్కడ ఈ మందిరంలో ఎలాంటి అంటే ప్రతి సంవత్సరము సీతారాముల కళ్యాణం చేస్తారని విన్నాను. ఎలా జరిగిస్తారు సార్ ఇక్కడ? ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవోపేతంగా చేస్తాము ఇక్కడ కళ్యాణం. మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ చేస్తే ఇదే టైం అవుతుంటుంది. 1 గంటకి అట్లా కళ్యాణం అయిపోద్ది. అయిన తర్వాత వచ్చిన ప్రతి భక్తుడికి తృప్తిగా అన్నప్రసాదం, రకరకాల వంటలతోటి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తాము. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి అన్నప్రసాదం పెడతాం. రేపు సాయంత్రం మళ్ళీ పుష్పయాగం అంటారు. పుష్పయాగం, ఊరేగింపు, గుడి చుట్టూత రేపు కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. అభివృద్ధి ఎలా చెందుతుంది ఈ టెంపుల్? ఈ టెంపుల్ 2019లో ఓపెన్ చేశామండి. అప్పటి నుంచి ఇప్పటికి కూడా దినదిన ప్రవర్ధమానంగా అన్ని రకాలుగా కూడా భక్తుల సహకారంతో డోనర్స్ వస్తున్నారు. ఇక్కడ చాలా వృద్ధి చెందిందండి. మొన్న శివరాత్రి రోజున 10,000 మంది వచ్చారండి ఒకే రోజు. ఈ టెంపుల్కి ఒకసారి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ వస్తారండి. అదేంటో తెలియదు కానీ చాలా మంది ఒకసారి వచ్చి ఆయన మొక్కున్నాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. ఇక్కడ అంత నమ్మకమైన దేవుడు అనమాట. థ్యాంక్ యూ అంకుల్. హలో అండి, మీ పేరు? శ్రీదేవి. ఆలయ కమిటీ వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేసి భక్తులు కూడా అందరూ చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. కళ్యాణము ఈరోజు రాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది. మీరు ఎప్పుడు వస్తుంటారా ఎవ్రీ ఇయర్? రెగ్యులర్ గా వస్తాం. మేము ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కూడా చేస్తుంటాం ఈ టెంపుల్లో రెగ్యులర్ గాను. దాండియా చేస్తాము. స్వామివారి ఈవెంట్స్ అయినప్పుడల్లా కూడా మేము మా టీం అంతా వెళ్ళు. ఎలా జరిగింది ఈ రోజు కళ్యాణం? చాలా బాగా జరిగిందండి. ఉంది. జంటగా వచ్చి చాలా మంది తలంబ్రాలు కూడా పోసారు. చాలా బాగా జరిగింది. చాలా మంది భక్తులు కూడా వచ్చారు. ఫ్యామిలీతో వచ్చాము. మేము 4 వచ్చాము. చాలా బాగా అనిపించింది. మా టెంపుల్లో ప్రతి ఒక్కటి బాగా జరుగుతుందండి. అన్ని ఈవెంట్స్, అన్ని పండగలకి అన్ని బాగా చేస్తారు. బతుకమ్మ కానివ్వండి, ఉగాదికి, దేనికైనా, దసరాకి, ప్రతి దానికి, అన్ని పండగలకి చాలా జనాలు ఇంకా ఈ మధ్య ఇంకా ఎక్కువ వస్తున్నారు. మేము ఇదే కాలనీ అండి, మేమందరం ఇక్కడే ఉంటాం. ఇదే కాలనీ. చాలా ఓకే. మీకేమనిపిస్తుంది? చాలా కన్నుల పండుగగా జరిగింది శ్రీరామనవమి కళ్యాణము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ మేడం. కళ్యాణం బాగా జరిగిందండి. మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాము ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటాము. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాము. కోలాటం అది చేస్తుంటాము మేము ఫెస్టివల్స్కి. చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా చేస్తారండి. అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా కానీ బాగుంటుంది అంతా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే మాదాపూర్లోనే ఉంటాం, ఈ కాలనీలోనే ఉంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ కళ్యాణం ఎలా జరిగిందండి? చాలా బాగా జరిగిందండి. కాకతీయ హిల్స్ లో రాముల వారి కళ్యాణం అద్భుతంగా ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది. ఈ కళ్యాణం చూసి చాలా మంది తరించారు. ఇవాళ చాలా గొప్పగా జరిగింది. ప్రతి చోట, ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో కూడా రామాలయం లేని ప్రదేశం లేదు మన భారతదేశంలో. భారతీయత యొక్క ముఖ్య ఉద్దేశం, మన భారతీయత యొక్క ముఖ్య ఉద్దేశం రామాయణం, మహాభారతాలు. ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రామాయణంలో రాముడు యొక్క పాత్ర తెలుసుకోవాలి. రామాయణంలో ఈ కళ్యాణానికి అందరూ కూడా వచ్చి అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించాలి.
రాముడు ధర్మ ప్రదాత అంటే ధర్మం 4 పాదాలు నడిచినప్పుడు ఆ రోజుల్లో రాముడు మనిషిగా పుట్టి దేవుడిగా ఎదిగాడు. దానికి కారణం ఏంటంటే మనిషి అన్నవాడు ధర్మంగా నివసిస్తే కనుక ఎటువంటి సాధించగలరు అని చెప్పాడు ఆయన. సో అందుకనే మానవుడిగా రామాయణం చదివితే మనం మానవుడుగానే చదవాలంటారు తప్ప దేవుడిగా చూడకూడదు. ఎందుకంటే మానవుడు అన్నవాడు మహనీయుడు అయ్యాడు, దేవుడు అయ్యాడు. ఇవాళ మనం కొలుస్తున్నామంటే కారణం ఆయన మహనీయుడు కాబట్టే. తల్లి పట్ల తండ్రి పట్ల కొడుకుగాను భర్తగాను ఒక ప్రభువుగాను ఒక అన్నగాను అన్ని రకాల పాత్రల్లోనూ నిర్వర్తించాడు. రాముడిని తెలుసుకోవాలంటే మనం రామాయణం చదవాలి, రామాయణానికి వెళ్ళాలి, రామాయణ కళ్యాణంలో మనం అందరం కూడా పాల్గొనాలి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈ రోజు కళ్యాణం మీ చేతుల దగ్గర జరిగింది కదా, అంటే స్వామి జరిపించుకున్నాడు మన చేతిలో. మనం కర్త, స్వామి కర్త, మనం కార్యకర్తలం. ఇక్కడున్న ఈ సైన్యం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారు, తర్వాత రాములు వారు, ఆంజనేయ స్వామి మరియు ఉమారామలింగేశ్వర స్వామి వారి యొక్క భక్తులు, ఈ కాలనీలో అసోసియేషన్ మెంబర్స్, తర్వాత ఆలయ కమిటీ, వీరందరూ కూడా చక్కగా వారి యొక్క భుజస్కంధాల మీద ఇలాంటి దైవ కార్యక్రమాలన్నీ కూడా వేసుకుని ముందుకు నడిపిస్తూ ఈ దేవాలయాన్ని 2 సంవత్సరాల నుండి చాలా దేదీప్యమానంగా ముందుకు నడిపిస్తున్నారు కమిటీ వారందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞతలు. తరువాత ఈ స్వామి గారికి విశేషంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో కొలువు తీరున్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారికి రంగరంగ వైభవంగా భక్తులందరి తరఫున స్వామివారి యొక్క దివ్య కళ్యాణాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణానంతరం భక్తులందరి చేతి మీద కూడా స్వామివారి యొక్క పాదుకుల మీద తలంబ్రాలు నిక్షిప్తం చేయడం జరిగింది. అంతేకాక కమిటీ వారు భక్తుల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా విశేషంగా, అనుకున్న దానికంటే చాలా విశేషంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. అదంతా కూడా రామచంద్ర స్వామి యొక్క, వెంకటేశ్వర స్వామి వారి యొక్క, ఉమారామలింగేశ్వర స్వామి, విజయ గణపతి యొక్క దివ్య ఆశీస్సులతోటి మేమందరం కూడా నిర్వహిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఈ దేవాలయంలో చాలా మంచిగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం కూడా. ముఖ్యంగా ఈరోజు కళ్యాణం మాత్రం చాలా గొప్పగా జరుగుతుంది, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు. తర్వాత అన్నప్రసాద కార్యక్రమం కూడా చాలా మంచిగా ఉంటుందండి ఇక్కడ. ఈ దేవాలయంలో కూడా చాలా పద్ధతి ప్రకారం అన్ని పూజలు కార్యక్రమాలు జరుగుతాయి. మేనేజ్మెంట్ వారు కూడా, కమిటీ సభ్యులు, చైర్మన్ అందరూ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఈ ఉత్సవాలను జరిపిస్తారు. ఈరోజు మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి, చాలా బాగా జరుగుతాయి. కమిటీ వారికి, తర్వాత భక్తులందరికీ మా ధన్యవాదాలు. జై శ్రీరామ్.